జై శ్రీకృష్ణ. నా చిరకాల కోరిక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం నాకు లభించిన వేళ నా మనసు తన్మయత్వంతో రాసుకున్న చిన్న కవితా శీర్షిక చిరకాల కోరిక శ్రీ శ్రీనివాసుని దర్శనం. చిరకాలంగా చిగురించిన కోరిక, నిన్నటి వరకు అప్రాప్యమైన ఆశ, ఏటేటా పెరిగిన భక్తిరూప తరువు ఏకకాలంలో పుష్పించి ఫలించిన వేళ, ఎన్ని రోజుల ఆశో, మరెన్ని సంవత్సరాల తపస్సో, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురుచూపులు, ప్రతి ప్రణామంలోనూ పసిపిల్లల వేడుకోలులు. ఈరోజు నా భాగ్యోదయ సూర్యోదయం అయ్యింది. తిరుమల క్షేత్రంలో అడుగిడిన సమయం ఆనంద శృతులుగా మారెను నా ప్రాణం. బంగారు గోపురం ఎదుట నిలిచిన క్షణం ప్రాణం పరవశించి హృదయం ఉప్పొంగిపోయింది. ఆలయ గుమ్మం దాటి శ్రీవారి గర్భగృహం చేరినప్పుడు కనుల వెంట ఆనందపు గంగాతరంగం నిండిపోయింది. ఆ మహానిధిని, ఆ దేవదేవుని చరణారవిందముల చెంత చేరాలని నా మనసు విరిసిన కుసుమంలా మారిపోయింది. అందంగా వెలసిన దేవాదిదేవుడు శ్రీనివాసుని దివ్య కాంతితో నా మనసున దాగిన అశ్రువులు కరిగి ఆనంద జలధారలు ప్రవహించగా, చిరునవ్వుతో కృపచూపిన ఆ దివ్యమంగళ రూప సందర్శనలో నా జన్మ సార్థకమైనదని నా మనసుకు తెలిసి వచ్చింది. ఆ గర్భాలయంలో వెలసిన పరబ్రహ్మం పద్మాలంకృత పదముల గాంభీర్యం, శ్రీనివాసుని కరుణా కటాక్ష దృష్టి నా తపస్సుకు వరం, నా నిరీక్షణకు ప్రతిఫలం లభించింది. ఆ చల్లని చూపుల కాంతి ముందు నా కోరికలన్నీ ప్రణామాలు చెల్లించాయి. అక్షరాలతో చెప్పలేనిది ఆ తృప్తి, కన్నీటి రూపంలోనే పొంగిపోయింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని రూపం చూడగానే నా హృదయం ఆ శరణాగతిలో లీనమైపోయింది. ఓం నమో వెంకటేశాయ.